అటువంటి మానసిక స్థితితో ఉన్న వ్యక్తి ఈ రోజు అమాంతం ఆ చెట్టు నుంచి భగవంతుడు కూడా ఒక విచిత్రాలు చేస్తుంటాడు సార్. ఒక్కొక్కసారి 150 గెలిచేంత ఆ సీన్ గాని అంత దమ్మున్న నాయకుడు అండి జగన్మోహన్ రెడ్డి. ఎట్లనో గాలివాటంలో వచ్చాడు, దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. సరే నీకు ఇస్తున్న అవకాశం నువ్వేం చేస్తావో చూద్దామని ఆయన దాన్ని ఉపయోగించుకోలేదు. సరికదా ప్రజల్ని మరింత దోచుకొని మరింత హింసించి తను ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. ఈ రోజు పైనుంచి అంత పైనుంచి నేల మీద పడేశారు. 11 మంది ఎమ్మెల్యేలతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నీ పరిస్థితి నువ్వు ఉండాల్సిన స్థితి ఇది, నీకు ఇదే అంటే ఏమంటారు, నీకు అర్హత ఇంతే ఉంది, ఇది కూడా ఇవ్వడం కూడా ఎక్కువే అని భావిస్తున్నారండి ప్రజలు. నిజంగా ఆ 40% కూడా ఎవరు వేశారా బాబు ఓట్లు అంటే ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు మాత్రమే వేసుంటారా, లేదంటే ఇంకేదో పిచ్చితో వేసి ఉండాలా అనుకోవాలి తప్ప అతను ఏం చేశారని చెప్పి వేసుకోవాలని ఈ రోజు ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. మీరు వచ్చారు మన ప్లేట్ లో మన బిర్యానీ అని చెప్పి పదవిలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఏం పెట్టారయ్యా అంటే ఫిష్ స్టాల్స్, మటన్ మార్ట్లు, అవి తప్ప రాష్ట్రంలో మరి చేసింది ఏముంది? పులివెందుల్లో కూడా ఫిష్లు దొరుకుతాయి, ఫ్రెష్ చేపలు దొరుకుతాయి అని నవ్వుకుంటూ చెప్పిన వ్యక్తి పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం అంటే చేపల అమ్మకానికి సంబంధించిన షాపులు పెట్టడం మాత్రమే అనుకున్నారేమో అనేది దాన్ని బట్టి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు అనుకున్నారా, లేదంటే 5 స్టార్ హోటల్ పెట్టాను అనుకున్నారో మాకైతే అర్థం కలదండి. ఎప్పుడు బిర్యానీలు అంటారు, చికెన్లు అంటారు, మటన్ మార్కెట్ అంటారు, ఫిష్ స్టాల్స్ అంటారు, చాక్లెట్లు అంటాడు, చిక్కీలు అంటాడు. మరి అసలు ఆయన పరిస్థితి ఏంటో పబ్జీలు ఆడుకునే వ్యక్తిని తీసుకొచ్చి అనవసరంగా ముఖ్యమంత్రి పదవి అప్పగి చెప్తే ఒక బొమ్మలాటలాగా అయిపోయిందండి లాస్ట్ గత 5 ఏళ్లలో. ఇప్పుడు ఏదైతే మరి ఆయన అమ్మఒడి ఈ పథకం గురించి, పథకాల గురించి ఇంకా ఇవ్వట్లేదని అంతా బాధపడిపోతున్న జగన్మోహన్ రెడ్డి గారు, మరి గత 5 ఏళ్లలో 2019లో అధికారంలోకి వస్తే అమ్మఒడి ఎప్పుడు స్టార్ట్ చేశారండి? 2020లో స్టార్ట్ చేశారు. చాలా పథకాలు 2020లోనే స్టార్ట్ చేశారు. ఇచ్చిన తర్వాత ఇంతమందికి ఇచ్చేస్తున్నాం అంతమందికి ఇచ్చేస్తున్నాం అని డప్పులు కొట్టుకుని చెప్పడానికి సరిపోదండి. ఉదాహరణ, సంవత్సరానికి అధికారంలోకి రాకముందే ఒకేసారి పెంచుతా అన్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాతనేమో 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్న చేతగానే ఉందండి. 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు టైం తీసుకున్న చేతగాని పనికి వాళ్ళ ప్రభుత్వం మాట్లాడుతున్నారు. సుజాత గారు ఒక్క నిమిషం, నాకు ఈ పెన్షన్ వ్యవహారం చూస్తుంటే అనుష గారు, ఇప్పుడు మీరు చెప్పుకోవడం ఏమైనా వెనకబడుతున్నారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 1000 రూపాయలు